వచ్చారు. బాధేస్తుంది. ఏం తమ్ముడు, నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైసా ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా, నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా తాగానో, సిగరెట్ తాగానో, అమ్మాయితో తిరిగానో ఎక్కడన్నా విన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెడు సావాసం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదని అడుగుతున్నా. నేను ఒక నిష్ట పెట్టుకున్నా, ఒక క్రమశిక్షణ పెట్టుకున్నా, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసి భావితరాలకు ఆదర్శం కావాలనే ఆలోచన నాలో ఉంది తప్ప చిన్న చిన్న వ్యసనాలు బలహీనతలు లోనైతే నాయకత్వాన్ని ఇవ్వలేరు. అలాంటి వాళ్ళు వీళ్ళు గుర్తుపెట్టుకో. వీళ్ళు నన్ను గురించి మాట్లాడతారు. బాధ ఇదండి. మీ ఊర్లో ఒక గజ దొంగ లేకుంటే హత్యలు చేసేవాడు ఉంటాడు, కోర్టుకు పోతాడు, జైలుకు పోతాడు, జైల్లో ఉంటాడు, బెయిల్లో వస్తాడు. ఊరిలో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి తిడతా ఉంటే ఆ పెద్ద మనిషి ఎంత బాధపడతాడని అడుగుతున్నా. ఆ బాధే నాది. ఎవరి కోసం ఈ బాధ? మీకోసరం ఈ బాధ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాడే భాష చూశారా వాళ్ళు వాడే భాష? ఏం తమ్ముళ్ళు చూశారా? నన్ను బే ఆఫ్ బెంగాల్లో బారేస్తానంటారు, నడి రోడ్లో ఉరేస్తా ఉంటారు, తుపాకీతో కాలుస్తా ఉంటారు. ఏం అంత తప్పు చేశాను నేను మీకు న్యాయం చేయడమే నేను చేసిన తప్ప అని అడుగుతున్నాను మిమ్మల్ని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయడం నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు పింఛన్లు ఇవ్వడం, రేషన్ ఇవ్వడం, సంక్షేమాన్ని ఇవ్వడం నా తప్ప అని అడుగుతున్నా. రాత్రి పగుళ్ళలో పనిచేయడం నా తప్ప అని అడుగుతున్నా. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అవినీతికి పూర్తిగా కట్టడి చేసి మీకు మెరుగైన ఫలితాలు ఇవ్వాలని కూడా నా తప్ప అని అడుగుతున్నా. అందుకని తమ్ముడు, ఆ రోజు అందరూ మోసపోయాం. ఆ మోసపోవడం మనిషి మనకేదో చేస్తాడని ఆశపడ్డాం. నేనే కాదు, దేశం మొత్తం మోసపోయిందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు గారికి వేలికి ఉంగరము, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి. కానీ చంద్రబాబు గారు మాత్రం తాను 2 ఎకరాల నుంచి 4 లక్షల కోట్లు సంపాదించారండి. హైదరాబాద్లో బ్రహ్మాండమైన రాజభవనం కూడా కట్టుకుంటున్నాడండి. అవునండి, బాబుగారి వేలుకు ఉంగరము, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి. కానీ చంద్రబాబు గారికి 1000 కోట్లు విలువ చేసే హెరిటేజ్ కంపెనీ ఉంటుందండి. ఆ కంపెనీ షేర్లు అదేమిటో తెలియదండి. ఆ కంపెనీ షేర్లు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 155 రూపాయల నుంచి 900 రూపాయలకు పెరిగాయండి. ఆ పెరిగిన 900 రూపాయల రేటుకు చంద్రబాబు నాయుడు గారు అదేంటో తెలియదండి, ఆ పెరిగిన 900 రేటుకు నోట్ల రద్దుకు కరెక్ట్గా 2 రోజుల ముందండి, అదేదో మాకు ఎవరికి తెలియదండి నోట్ల రద్దు అవుతుందని, అది ఆయనకు మాత్రమే ఎలా తెలిసిందో తెలియదండి. కేవలం 2 రోజుల ముందు ఆ పెరిగిన 900 రూపాయల రేటుకు హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూప్కి ఆయన అమ్మాడండి. ఎలా చేయగలిగాడండి అని చెప్పి అన్నారు. అవునండి, బాబుగారి వేలికి ఉంగరము, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి. కానీ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి నల్లధనం బయటకు వస్తుందండి. ఆ నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపుల్లో కూడా దొరికిపోతారండి. అవునండి, బాబు గారికి వేలికి ఉంగరము ఉండదు, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడానికి డబ్బు ఉంటుందండి.
అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి. ఆయన అన్న మాటలు. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి. కానీ ప్రతి ఊరిలోనూ వీధి వీధిన, ఇంటి పక్కన, బడి పక్కన, గుడి పక్కన బెల్ట్ షాపు లేని గ్రామం అనేది లేదన్నా, లేదండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటే లేదండి. కానీ చదువుకుంటున్న మా పిల్లలను తాగుబోతు చేస్తూ ఉన్నాడండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి. కానీ ఆనందం కోసం సాయంత్రం ఒక పెగ్గు వేయాలని కూడా ఇదే బాబు గారు సలహా ఇచ్చారండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి. కానీ తాను కూడా పేకాట ఆడేవాడినని, ఖర్చుల కోసం బాగా ఆడేవాడినని బాబు గారు బాగా చెబుతూ ఉన్నాడండి. అవునండి, బాబు గారికి ఏ అమ్మాయి వంక ఆయన చూడలేదండి. అవునండి, ఏ అమ్మాయి వంక ఆయన చూడలేదండి. కానీ 69 ఏళ్ళ వయసు అండి ఆయనకు. ఈ 70 ఏళ్ళ వయసులో ఉన్న ఈ మనిషి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా ఎబ్బెట్టుగా ఉందండి. కానీ తిరకాశ ఏంటంటే అండి పసిపిల్లలను, మహిళలను సైతం అడ్డగోలుగా అఘాయిత్యాలు, అత్యాచారాలు చేస్తూ ఉంటే ఆయన ఇంటికి కూతవేటు దూరంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఆయన పట్టించుకోడండి. అవునండి, ఆయనకైతే ఏ అమ్మాయి వంక చూసే అలవాటు లేదండి. అవునండి, బాబు గారికి ధైర్యం ఎక్కువ అండి. అవునండి, బాబు గారికి ధైర్యం ఎక్కువ అండి. కాకపోతే ఒక్క విచారణకు సిద్ధపడడండి. ఎప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటాడండి. ఆ స్టేలు మాత్రం ఎప్పటికీ స్టేలుగానే పెడతాడండి. తనపై ఏ కేసులు రాకుండా ప్రత్యేక హోదాను కూడా అమ్మేస్తాడండి. అవునండి, ఆయనకు ధైర్యం ఎక్కువ అండి. ఆయన ఎంపీల చేత రాజీనామాలు చేయించడండి. చేయిస్తే తన మీద కేసులు వచ్చినప్పుడు ఆ ఎంపీలు గొడవ చేయాలి కదండి. అవునండి, ఆయనకు ధైర్యం చాలా ఎక్కువ అండి. అవునండి, బాబు గారికి ఎవరికి అన్యాయం చెయ్యరండి బాబు గారు. అవునండి, ఆయన ఎవరిని మోసగించడండి. కానీ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చెయ్యడండి. అవునండి, ఆయన ఎవరిని మోసం చెయ్యడండి. కానీ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన మాటల ప్రకారం డ్వాక్రా రుణాల మాఫీ చెయ్యడండి. అవునండి, ఆయన ఎవరికి మోసం చెయ్యడండి. కానీ నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వనండి. అవునండి, ఆయన ఎవరిని మోసం చెయ్యడండి. కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కట్టక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారండి. అవునండి, ఆయన ఎవరికి మోసం చెయ్యడండి. ఎన్నికలప్పుడేమో ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తానన్నాడండి. ఇవాళ చూస్తే దాన్ని తగలబెట్టేశాడండి. అవునండి, తాను ఎవరికి మోసం చెయ్యడండి. కానీ తన పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం దోపిడీ చేయడంలో ట్రైనింగ్ ఇస్తాడండి. ఆ ఎమ్మెల్యేలకు మాత్రం న్యాయం చేస్తాడండి. అవునండి, బాబు గారికి చాలా నీతి కథలు చెప్తారండి బాబు గారు. కాకపోతే అండి ఆయన మాత్రం పంచభూతాలను కూడా వదిలిపెట్టకుండా మింగేస్తారండి. ఇసుకను వదిలిపెట్టడండి, మట్టిని వదిలిపెట్టడండి, బొగ్గును వదిలిపెట్టడండి, కరెంటు కొనుగోలను వదిలిపెట్టడండి.
రాజధాని భూములు వదిలిపెట్టాడండి, చివరికి గుడి భూములు కూడా వదిలిపెట్టాడండి. ఫైబర్ నెట్ అంటాడండి, ఫైబర్ నెట్ను వదిలిపెట్టాడు, పోలవరంను వదిలిపెట్టాడండి. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు మేస్తాడండి, కమిషన్లు తీసుకుంటాడండి, చిలక్కొట్టుడు కొడతాడండి. చివరికి విమానాలు నడిపే ఎయిర్ ఏషియా పర్మిట్లలో కూడా చేతివాటం బాగా ప్రదర్శించాడని చెప్పి ఈరోజు పేపర్లో చదివానండి. అవునండి, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదండి. అవునండి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ కదండి. అవునండి, బాబు గారే సెల్ ఫోన్ కనిపెట్టారండి. అవునండి, బాబు గారే కంప్యూటర్ కనిపెట్టారండి. అవునండి, బాబు గారే సాఫ్ట్వేర్ కనిపెట్టారండి. అవునండి, బాబు గారే హార్డ్వేర్ కనిపెట్టాడండి. అవునండి, సత్యనాదేళ్లకు ఆయనే ట్రైనింగ్ ఇచ్చారంటండి. అవునండి, సింధు గారికి కూడా బ్యాడ్మింటన్ ఆడడం ఆయనే నేర్పించాడంటండి. కానీ అండి, ఆయన కొడుకు హార్డ్వేరు సాఫ్ట్వేరు రెండు మాత్రం బాగో చేయలేకపోయాడండి. ఈ మధ్యకాలంలో ఆయన కొడుకును జనం పప్పు అని బిరుదిచ్చారండి. అవునండి, బాబు గారు చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులే అన్నీ, కానీ చేసేటివన్నీ తప్పుడు పనులేనండి. ఈ కథ నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంత క్షుణ్ణంగా ప్రజలు చూస్తున్నారు అన్న దానికి నిదర్శనం. నిజంగా నేను పోతా ఉన్నప్పుడు అదే పనిగా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అదే పనిగా జరిగిన ఈ విషయాలన్నీ మీద అది కథగా రాసి నాకు ఇచ్చి, ఇది చెప్పండి అన్న బాగుంటుంది కథ అని చెప్పి నాకు ఇచ్చిపోయాడనంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంత క్షుణ్ణంగా చదువుతూ ఉన్నారు ప్రజలు అని చెప్పడానికి వేరే అర్థం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.